రాశి ఫలాలు 2024 అక్టోబర్ మాసం 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మేషం, అశ్విని, భరణి, కృతిక, ఒకటో పాదం. ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్లుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఫలించవు. బంధుమిత్రులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తోంది. ఆహ్వానం అందుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మొండి ధైర్యంతో అడుగు ముందుకేయండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఆర్థికంగా పర్వాలేదనిపిస్తోంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఇతరుల విషయంలో జోక్యం తగదు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. ఉద్యోగస్తులకు పనిభారం. సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. మిథునం, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారు కీలక విషయాల్లో చాకచక్యంగా మెలగాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తోంది. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతోంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దూబరా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రీతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. సంతానానికి శుభయోగం. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. కర్కాటకం, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ రాశి వారు మీదైన రంగంలో నిలదొక్కుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతోంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, కీలక పత్రాలు జాగ్రత్త. ఇతరులకు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వివాహ యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెళకువ వహించండి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తోంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదా మార్పు, ఆకస్మిక స్థానచలనం. దైవ దర్శనాల్లో ఒకంత అవస్థలు తప్పవు. సింహం, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారి సంకల్పం సిద్ధిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానానికి శుభయోగం. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తోంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏకాగ్రత ప్రధానం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారు ఈ మాసంలో ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. అనుమానాలు, అపోహలకు తావివ్వద్దు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. బంధువుల మాట తీరు కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అవివాహితులకు శుభయోగం. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తోంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. అధికారులకు బాధ్యతల మార్పు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషిస్తారు. తుల చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. మీ రంగంలో ఆశించిన ఫలితాలున్నాయి. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతోంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ధనలాభం, వ్యాపార సౌఖ్యం పొందుతారు. బంధ రాకపోకలు అధికమవుతాయి. గృహ అలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. భేషజాలు, మొహమాటాలకు పోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తోంది. సామరస్యంగా మెలగండి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. దూర ప్రయాణం తలపెడతారు. దైవ దర్శనాల్లో అవస్థలు తప్పవు. వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. సొంత నిర్ణయాలు తగవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తోంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తోంది. సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తోంది. పట్టుదలతో వ్యవహరిస్తారు. సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతోంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ధనస్సు మూల పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ మాసం ఈ రాశి వారికి ప్రతికూలతలు అధికం. వ్యవహారాల్లో తప్పటడుగులు వేస్తారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తోంది. పనులు, కార్యక్రమాలు హడావిడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటోంది. అయిన వారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. గృహంలో స్తబ్దత నెలకొంటోంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత వహించండి. అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సభ్యత్వాలు, దైవ దీక్షలు స్వీకరిస్తారు. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. రావాల్సిన ధనం అందుతుంది. రుణ సమస్యల నుండి విముక్తి పొందుతారు. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆత్మీయులను విందులు, వినోదాలకు ఆహ్వానిస్తారు. ఖర్చులు భారమనిపించవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలు, అనుమానాలకు తావివ్వద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచుకోండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు.
శంకుస్థాపనలు గృహ ప్రవేశాలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. సాఫ్ట్వేర్ విద్యార్థులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. కుంభం ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. ఈ మాసం ద్వితీయార్థం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రతిభా పాటవాలను వెలుగులోకి వస్తాయి. వీరి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇష్టాలను స్పష్టంగా తెలియచేయండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆరోగ్యం మందకిస్తుంది. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి. ఈ రాశి వారి కార్యసిద్ధికి సంకల్ప బలం ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తోంది. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానానికి శుభయోగం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. యోగా, ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం. రాశి ఫలాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి నెల రాశి ఫలాల వివరాల కోసం ఇప్పుడే స్కైలైన్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.